ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మోకాల నొప్పితో పాటు జాయింట్ నొప్పిని కూడా తగ్గించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ప్రపంచంలో మిలియన్ల మంది ప్రజలు ప్రతిరోజు కూడా ఈ మోకాల నొప్పి మరియు జాయింట్ నొప్పితో బాధపడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ నొప్పి ఎంతో తీవ్రంగా మరియు భయంకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది మన రోజువారీ కార్యకలాపాలు కూడా చేసుకోవటానికి వీలు లేనంత నొప్పిని ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంతో ఎఫెక్టివ్ గా మరియు ఎంతో సింపుల్ గా చేసుకోదగిన ఒక ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రెమెడీని మనం మన ఇంట్లో ఉండే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 10 రూపాయలు లేదా అంతకంటే తక్కువ ధరతోనే. పైగా ఈ రెమెడీ ద్వారా ఇంకా ఎన్నో ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మరొక ముఖ్యమైన పెద్ద విషయం ఏమిటి అంటే ఇది 100% సేఫ్, అలాగే 100% ప్రకృతి సిద్ధమైనది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి ఆ రెమెడీ ఏమిటో తెలుసుకునే ముందుగా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మీకు ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకొని దీని ద్వారా 100% రిజల్ట్స్ ను పొందగలరు. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ముందుగా సాధారణంగా ఎవరికైనా మోకాలు మరియు జాయింట్ నొప్పి ఎందుకు వస్తుందో కొద్దిగా అర్థం చేసుకుందాం. ప్రధానంగా మన శరీరంలో ఈ జాయింట్ నొప్పికి 2 కారణాలనేవి ఉంటాయి. మొదటిది ఇన్ఫ్లమేషన్ ఏర్పడటం వల్ల, ఇక రెండవది జాయింట్స్ దగ్గర ఉండే అంతర్గత ఉపరితలానికి హాని కలగటం ద్వారా, అంటే కార్టిలేజ్ యొక్క డ్యామేజ్ మూలంగా ఈ నొప్పులనేవి వస్తూ ఉంటాయి. ఇక ఈ 2 కారణాలు కాకుండా మరికొంతమందికి వాళ్ళ లైఫ్ స్టైల్లోని చెడు అలవాట్లు కానీ చెడు కారణాల వల్ల కూడా కావచ్చు. ఉదాహరణకు కొంతమంది అధిక బరువు పెరగటం వల్ల వారి యొక్క జాయింట్స్ మీద చాలా ఒత్తిడి కలుగుతుంది. దీంతో అవి క్షీణించటం ప్రారంభిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో వాపు, ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. దీంతో అక్కడ నొప్పి అనేది ప్రారంభమవుతుంది. ఇక మరికొంతమందికేమో లేజీగా ఫీల్ అవటం, అంటే ఒకే చోట కూర్చొని పని చేసే వాళ్ళలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీంతో చాలా మంది ఎక్కువ దూరం నడవలేకపోవచ్చు. ఇక మరికొంతమంది ఎటువంటి వ్యాయామమే చేయరు. దీని వల్ల కూడా కండరాలు బలహీనంగా మారి వారి మోకాళ్ళు లేదా జాయింట్స్ మీద ఒత్తిడి అనేది పడుతుంది. దీని వల్ల కూడా వారి యొక్క జాయింట్స్ బలహీనంగా మారి ఆ ప్రాంతంలో నొప్పి అనేది ప్రారంభమవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఏ కారణమైనా కానీ మోకాళ్ళు లేదా జాయింట్స్ లో నొప్పి ఎక్కువగా పెరుగుతూ ఉంటే అది మన రోజువారీ లైఫ్ స్టైల్ మీద చాలా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది కదా. అంటే మీరు మెట్లు ఎక్కాలన్నా లేదా దిగాలన్నా లేదా నడవాలన్నా పరిగెత్తాలన్నా ఎంత కష్టంగా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు కనుక ఎక్కువ దూరం నడవలేకపోతే మీరు ఏ ప్రదేశానికి వెళ్లాలన్నా భయపడతారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా, టూర్స్ కి వెళ్లాలన్నా, ఏదైనా కొండ ప్రాంతాలకైనా మెట్లు ఎక్కాలన్నా లేదా రోజువారీ వాకింగ్ చేయాలన్నా అది ఎంత కష్టమో మీరే ఆలోచించుకోండి. ఇటువంటి సమస్యలు అనేవి మీ కాన్ఫిడెన్స్ ని, మీ లైఫ్ స్టైల్ ని కూడా ఎంత చెడు ప్రభావాన్ని చూపిస్తాయో అర్థమవుతుంది కదా. కాబట్టి జాయింట్స్ లో వచ్చే ఈ నొప్పి అనేది నిజంగానే చాలా పెద్ద సమస్య. కాబట్టి ఇటువంటి సమస్యలను మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇక చాలా సార్లు అయితే ఈ నొప్పులు ప్రారంభంలో ఉన్నప్పుడే మనం కొన్ని రకాల రెమెడీస్ ని ఫాలో అవుతూ ఉంటే చాలా త్వరగా వీటి నుంచి నివారణ కూడా పొందవచ్చు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు తర్వాత చూసుకుందాంలే, నొప్పి చిన్నదే కదా అని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ నొప్పి పెరుగుతూ ఉంటే ఈ సమస్య కూడా పెరిగిపోయి మీరు ఎటువంటి రెమెడీస్ ఫాలో అయినా అది సరిగా పని చేయకపోవచ్చు. అలాగే సమస్య కూడా అంతర్గతంగా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఇటువంటి నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసుకున్నాం కదా. మరి ఇటువంటి నొప్పులతో మీరు కూడా బాధపడుతూ ఉంటే, లేదా ఇప్పటికీ మాకు ఈ సమస్య ప్రారంభమైపోయిందని మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే ఈ సమస్య నుండి మీరు కూడా ఎలా ఎదుర్కొని ఈ సమస్యను నివారించుకోవచ్చో అర్థమవుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇటువంటి జాయింట్ నొప్పి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి మనసులో కలిగే అతిపెద్ద ప్రశ్న ఏమిటి అంటే, ఈ నొప్పి నివారించుకోవడానికి మేము ఎన్నో రకాల మందులు కూడా వాడుతున్నాం, మేము ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉన్నాం కదా, అవి నిజంగా అసలు పని చేస్తాయా లేదా అని. అయితే నేను ఇక్కడ మీకు చాలా స్పష్టమైన సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి నొప్పులకు ఎన్నో రకాల మార్గాలు, అంటే నొప్పి కలగకుండా ఎన్నో రకాల ట్రీట్మెంట్లు తీసుకోవటం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా మెడిసిన్స్ తీసుకోవటం అసలే మంచిది కాదు. ఎందుకు అనే కదా, ఎందుకంటే మీరు కనుక మీ జాయింట్ నొప్పుల కోసం తీసుకునే మెడిసిన్స్ ఉంటాయి కదా, అంటే టాబ్లెట్స్, వీటిలో ఎన్నో రకాల పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు టెంపరరీ రిలీఫ్ ను మాత్రమే, అంటే తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి.
కానీ ఇవి దీర్ఘకాలికంగా మీకు ఈ నొప్పి నుండి ఎటువంటి ఉపశమనాన్ని ఇవ్వవు, పైగా మీ కాలేయంపై సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగిస్తాయి. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు కూడా ఇటువంటి టాబ్లెట్స్ జోలికి వెళ్ళటానికి ముందు మన ఆయుర్వేదిక్ మందులను తీసుకోవటానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అలాగే ఏవైనా సహజ సిద్ధమైన రెమెడీస్ ద్వారా వారి యొక్క ఈ కీళ్ల సంబంధ సమస్యలకు శాశ్వతంగా నయం చేసుకోవటానికి ఏమైనా ప్రత్యామ్నాయాలను అవి కూడా సహజ సిద్ధమైనవి వెతుకుతున్నారు. అయితే కొన్ని నొప్పులను మనం నయం చేసుకోవటానికి తరచుగా తీసుకునే చాలా రకాల రెమెడీస్ అనేవి ఉన్నాయి. వాటిలో ఉదాహరణకు మనం పసుపును పాలలో కలిపి తీసుకోవచ్చు. మార్కెట్లో కూడా పసుపుతో కలిపిన ఎన్నో రకాల ఆయుర్వేదిక్ రెమెడీస్ కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే పసుపు కూడా మన కీళ్ల సంబంధ నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే కీళ్ల నొప్పిని నయం చేసుకోవటానికి అశ్వగంధ కూడా బాగా పనిచేస్తుంది. అయితే ఇటువంటి వాటితో పాటు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే మరొక పదార్థం కూడా ఇటువంటి నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పదార్థమైనది ఎంతో సులభంగా ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అలాగే పూర్తిగా సురక్షితమైనది, ముఖ్యంగా ఎంతో ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి అసలు ఆ పదార్థం ఏమిటో తెలుసుకునే ముందుగా అసలు దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్న ఈ ఔషధం అనేది ఒక రకమైన ధాన్యం. అవును ఫ్రెండ్స్, ఈ పదార్థం అనేది ఒక రకమైన ధాన్యంతో తయారవుతుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు మరియు చాలా రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది దీన్ని చాలా ప్రత్యేకమైన మరియు ఆరోగ్యకరమైనదిగా మారుస్తుంది. అలాగే ఇది మన జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. ముఖ్యంగా మన శరీరంలోని వాపును కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అనేది మన కీళ్ల నొప్పికి చాలా పెద్ద కారణం. ఇక దీనిలో ఉన్న కొన్ని అవసరమైన ఖనిజాలు, ఉదాహరణకు మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు మ్యాంగనీస్, ఇటువంటివి మన ఎముకలు మరియు కార్డిలేజ్ను బలోపేతం చేస్తాయి. ఇటువంటి మినరల్స్ ఏం చేస్తాయి అంటే మన ఎముకలను సహజంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే వాటిని బలంగా కూడా చేస్తాయి. ఎందుకంటే ఇటువంటి మినరల్స్ అనేవి మన కీళ్ల నొప్పును నివారించడానికి చాలా ముఖ్యమైనవి. మరి ఈ ధాన్యం ఏమిటో మీకు ఇప్పటికే కొద్ది మందికైనా ఊహించి ఉండవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఇప్పటికే దీనిని ఊహించి ఉంటే అదేమిటో మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వారికి ఈ ధాన్యం ఏమిటో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఇదేమిటో కాదు ఫ్రెండ్స్, బార్లీ. దీనిని మనం ఇంగ్లీష్లో బార్లీ అని పిలుస్తాం. ఈ బార్లీలో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఆయుర్వేదంలో కూడా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎంతో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ ధాన్యం. ఎందుకంటే బార్లీలో చాలా రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్, ఫైబర్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పిని తగ్గించడానికి సహాయం చేస్తాయి. అయితే ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మనం ఏం చేయాలి అంటే సుమారుగా 50 గ్రాముల బార్లీ అంటే ఒక గుప్పెడు బార్లీ గింజలు అవసరం. ఇప్పుడు మనం ఒక గుప్పెడు బార్లీని తీసుకొని ఒక గ్లాస్ నీళ్లను పోసి రాత్రంతా లేదా 10 నుండి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంటే మీరు రాత్రంతా వీటిని నానబెట్టుకొని ఉదయాన్నే ఒక ప్యాన్లో వేసి ఒక 10 నుండి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక ఈ బార్లీ నీటిలో ఉడుకుతున్నప్పుడు దాని మంటను సిమ్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మంటను ఆఫ్ చేసేసి ఒక మూత పెట్టేసి సుమారుగా 5 నుండి 6 గంటల పాటు వదిలేసేయాలి. ఇలా వదిలేసిన తరువాత ఇప్పుడు మన బార్లీ నీరు అనేవి సిద్ధమైపోయినట్లే. ఇప్పుడు ఈ నీటిని మీరు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడపోసుకుంటే మన బార్లీ నీరు సిద్ధమైపోయినట్లే. ఈ నీటిని మీరు రోజుకి ఒక్కసారి తాగితే చాలు. ఇది మీ కీళ్లకు మరియు ఎముకలకు చాలా మంచి ప్రయోజనాలను ఇస్తుంది. కేవలం ఎముకలకు మాత్రమే కాదు, మీ మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే బార్లీ నీరు మన కీళ్లకు మరియు జాయింట్స్ కు ఏ విధంగా అసలు అంత మంచి బెనిఫిట్స్ ను ఇస్తుందో మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. దీని వెనుక ఉన్న సైన్స్ గురించి కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. బార్లీలో బీటా గ్లూకాన్స్ కానీ, మెగ్నీషియం కానీ, ఇతర ఫాస్ఫరస్ ఖనిజాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా మన ఎముకలు మరియు జాయింట్లను కూడా బలంగా చేస్తాయి. కాబట్టి బార్లీ నీరు తీసుకుంటే ఎంత బెనిఫిషియలో అర్థమైంది కదా. అలాగే బార్లీ నీరు తీసుకోవటం ఎంత సులభమో అంత మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ను ఇస్తుంది. అలాగే మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. మొదటిగా మీరు గ్లూటెన్ కు ఎలర్జీ ఉన్నట్లయితే, మీకు కనుక సెలియక్ వ్యాధి ఉన్నట్లయితే మీరు ఇటువంటి బార్లీ గింజలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకు అంటే బార్లీలో గ్లూటెన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి సెలియక్ వ్యాధితో బాధపడే వారికి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలాగే మరొకటి, మీరేమైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లయితే
లేదా చాలా కాలం పాటు ఏదైనా సమస్యకు మందులు తీసుకుంటూ ఉన్నా కూడా మీరు బార్లీ నీటిని తీసుకోవచ్చో లేదో ఒక్కసారి మీ డాక్టర్ను అడిగి తెలుసుకోండి. అలాగే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నా లేదా ఫీడింగ్ మదర్ అయినా కూడా మీరు దీన్ని తీసుకోవచ్చో లేదో మీ గైనిక్ను సంప్రదించిన తరువాతే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, బార్లీ నీరు అనేది మన జాయింట్స్ మరియు మోకాలకు ఒక శక్తివంతమైన ఔషధంలాగా ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఈ రెమెడీ అనేది 100% ఆయుర్వేదిక్ కాబట్టి దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ పొందకుండా మీ నొప్పుల నుండి శాశ్వతంగా నివారణ పొందవచ్చు. మరి మీకు కూడా ఈ రెమెడీ నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.